చూడండి మోటో వ్లాగింగ్ సెటప్ అయితే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనకు మైక్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు మనం యాక్షన్ కెమెరా తోటి మోటో వ్లాగింగ్ ఏ విధంగా చేయాలో చాలా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం హౌ టు సెటప్ మోటో వ్లాగింగ్ విత్ మొబైల్ ఫోన్ వీడియో కూడా చేసి పెట్టిన ఆల్రెడీ. ఈ ఐడికి డిస్క్రిప్షన్లో అయితే ట్యాగ్ చేసి పెడతా. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే మొబైల్ ఫోన్ తోటి కూడా మోటో వ్లాగింగ్ అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అరౌండ్ 1000 రూపీస్ కూడా ఖర్చు కాదనమాట. దానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్ని ఏ విధంగా సెటప్ చేసుకున్నానో అవన్నీ అయితే వీడియో చేసి పెట్టినాను ఆల్రెడీ. లాంగ్ వీడియో అయితే రెడీ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన అనమాట. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు మనం యాక్షన్ కెమెరా తోటి అయితే GoPro Hero 10 తోటి మనం మోటో వ్లాగింగ్ ఏ విధంగా చేయాలి, సెటప్ ఏ విధంగా చేయాలి, మన వాయిస్ నాయిస్ లేకుండా ఏ విధంగా వస్తుందో అవన్నీ అయితే చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ రైడింగ్ చేసి కూడా చూద్దాం. ఈ కెమెరాలో చాలా మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి అనమాట. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ కూడా చేద్దాం అనుకుంటున్నా. స్కిప్ అయితే చేయకుండా ఈ వీడియోని అయితే మొత్తం చూడాల్సిందిగా కోరుతున్నా. ఈ చిన్ మౌంట్ బెల్ట్ ని మనం ఈ హెల్మెట్ కి అయితే ఫిట్టింగ్ చేసి చూపిస్తా. ఈ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్లిప్స్ ని ఈ 2 కింద బెల్ట్స్ అయితే ఉన్నాయి. దీనికి ఈ విధంగా లోపలికి వెళ్ళి ఇట్లా ఫిట్ చేయాలన్నమాట. దీన్ని ఈ 2 బెల్ట్స్ లోపలికి వెళ్ళి తీసి ఈ విధంగా ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసినాం అనుకో, ఈ బెల్ట్ అయితే ఇక్కడ సెటప్ అయిపోతుంది. ఈ చిన్ మౌంట్ బెల్ట్ అయితే ఈ విధంగా మనం సెటప్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ గా మనకు ఉండాలన్నమాట. జే హుక్ పెట్టినా కూడా అసలు అటు ఇటు కదలకుండా అయితే చాలా టైట్ గా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి 2 క్లిప్స్ ద్వారా. అండ్ ఈ 2 బెల్ట్ కూడా ఎక్స్ట్రా మిగిలినవి ఈ ప్యాడ్స్ కింద అయితే పెట్టేసిన. అండ్ ఈ ప్యాడ్ కింద మనం ఈ మౌనో మైక్ ని అయితే సెటప్ చేసి చూపిస్తాం అనమాట. ఫస్ట్ ఈ ప్యాడ్ అయితే చాలా సింపుల్ గా రిమూవ్ చేసుకోవచ్చు. 3 క్లిప్స్ అయితే ఉంటాయి. ఈ 3 క్లిప్స్ ని పట్టి బయటకు గుంజితే వచ్చేస్తుంది. ఈ మైక్ ని ఈ విధంగా బయటకు వచ్చేటట్టు పెట్టుకోవాలి. అండ్ ఈ క్లిప్ వచ్చేసి ఈ పోర్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పోర్ట్ వచ్చేసి ఈ విధంగా బయటకు వెళ్ళి తీసినాం అనుకో, మన మీడియా మూడ్ లోకి అయితే ఇది ఎంటర్ అవుతుంది అనమాట. సో ఫిట్టింగ్ చేసి చూపిస్తా. మనం మౌనో మైక్ ని కూడా ఈ విధంగా అయితే సెటప్ చేసుకున్నాం. ఫైనల్ గా ఇప్పుడు మనం సెటప్ చేసేది ఓన్లీ 1 మెయిన్ ప్రోడక్ట్ అనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి చెప్పేసిన కదా ఆల్రెడీ 8000 40,000 మనం ఉన్నప్పుడు దీనికైతే అస్సలు తగ్గదు అనమాట ప్రైస్. ఈ మీడియా మూడ్ మైక్ ని మనం ఈ GoPro తోటి అయితే ఈ విధంగా ఆల్రెడీ ఇక్కడ ఒక పోర్ట్ అయితే ఉంది అండ్ ఒకటి ఇక్కడ సి పిన్ అయితే ఉందన్నమాట. సో ఈ GoPro ని మనం ఈ విధంగా ప్రెస్ చేసినాం అనుకో పర్ఫెక్ట్ గా అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఈ క్లిప్ అయితే ఈ విధంగా మూసేసినాం అనుకో ఖతం. ఇదైతే సెటప్ అయితే అయిపోయింది. మీడియా మూడ్ విత్ GoPro సెటప్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు గాయస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ జే హుక్ తోటి అండ్ ఈ క్లిప్ తోటి అయితే ఈ GoPro ని మనం సెటప్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 2 క్లిప్స్ అయితే ఇట్లా బయటకు తీసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఈ క్లిప్స్ అయితే ఈ విధంగా పెట్టుకొని ఈ క్లిప్ అయితే ఈ విధంగా టైట్ గా ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టైట్ గా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఊసిపోకుండా ఎక్కడ ఊడిపోకుండా అయితే ఉంటది కాబట్టి చాలా టైట్ గా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి గాయస్. ఎందుకంటే లూజ్ గా చేసుకోవద్దు. ఎక్కడ ఊడి పడుతుందో ఎవరికి తెలియదు కాబట్టి మన జాగ్రత్తలు అయితే మనం సెటప్ చేసుకోవాలి, చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కనుక. సో ఈ విధంగా అయితే క్లిప్ అయితే చాలా టైట్ గా అయితే ఫిట్టింగ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం హెల్మెట్ కి అయితే మౌంట్ చేసి చూద్దాం. ఎంత పని లేదు, జస్ట్ 5 or 6 minutes లా మనం సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా సింపుల్ గా ఈ యొక్క లబ్బర్ అయితే కనిపిస్తుంది మనకు. ఈ లబ్బర్ ని ఈ విధంగా పైకి గుంజి అండ్ ఈ పోర్ట్ ని అయితే ఈ విధంగా సెటప్ చేసుకున్నాం అనుకో. చలో మనం మోటో వ్లాగింగ్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మోటో వ్లాగింగ్ సెటప్ అయితే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనకు మైక్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి ఈ మన మౌనో మైక్ ని అయితే ఇక్కడ ఒక 3 క్లిప్స్ అయితే ఉంటాయి మనకు. ఈ లబ్బర్ ని ఈ విధంగా తీసి ఒక పోర్ట్ అయితే ఉంటుంది. ఈ పోర్ట్ లో అయితే ఈ మైక్ ని అయితే ఈ విధంగా ఇన్సర్ట్ చేసినాం అనుకో, మన వాయిస్ అనేది చాలా క్లియర్ గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇదే మన మౌనో మైక్ చాలా రిడక్షన్ లేకుండా, వాయిస్ నాయిస్ లేకుండా, గాలి సౌండ్ ఎలాంటి సౌండ్స్ అయితే ఇప్పుడు మన మీడియా మూడ్ లోకి GoPro లోకి అయితే రావు అనమాట. మనం ఈ మౌనో మైక్ యూజ్ చేయకుండా కూడా డైరెక్ట్ ఈ విధంగా ఇట్లా పట్టుకొని కూడా నార్మల్ రికార్డింగ్ చేసుకున్నా కూడా ఈ మీడియా మూడ్ ద్వారా ఒక బుగ్గలేక కనిపిస్తుంది కదా, ఈ బుగ్గనే మైక్ అనమాట. ఇది డైరెక్ట్ మీడియా మూడ్ మైక్. డైరెక్ట్ మనం ఆ మీడియా మూడ్ మీదనే రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన మోటో వ్లాగింగ్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. మన బండి అయితే అక్కడ ఉందన్నమాట. ఒక్కసారి రైడ్ చేసి చూద్దాం అండ్ వ్యూ అయితే చూపిస్తాం మీకు. కరెక్ట్ గా వినండి వాయిస్ అనేది ఏ విధంగా వస్తుంది. చాలా సింపుల్ గా మోటో వ్లాగింగ్ అయితే చేసుకున్నా. చూడండి ఏం లేదు ఇక్కడ రిస్క్. మనకు కావాల్సింది ఏం లేదు, ఒక చిన్ మౌంట్ బెల్ట్ కావాలి అండ్ ఒకటి జే హుక్ కావాలి అండ్ మంచి యాక్షన్ కెమెరా కావాలి. మీ దగ్గర యాక్షన్ కెమెరా లేకున్నా కూడా మనం ఓన్లీ మొబైల్ ఫోన్ తోటి అయితే మోటో వ్లాగింగ్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను చేసిన మళ్ళా చెప్తున్నా. ప్రతి ఒక్కరు మోటో వ్లాగింగ్ సెటప్ ని పక్కా యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ని అంత తొందరగా క్యాచ్ చేసుకోలేం. ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేసే అంత టైం అయితే
అయిపోతాయి అనమాట. అప్పటి వరకు ఆడ అన్ని అయిపోతాయి. అదే మనం ఈ విధంగా పెట్టుకొని పోతున్నాం అనుకో, ఆన్ ద స్పాట్ ఒకవేళ మీ దగ్గర పోలీసులు చలాను అది ఇది ఏమన్నా తీసుకున్నా, లంచం అడిగినా కూడా మొత్తం ఆన్ ద స్పాట్ రికార్డ్ చేసుకోవచ్చు. మీ మీద ఎవరైనా దాడి చేసినా కూడా ఆన్ ద స్పాట్ రికార్డ్ చేసుకోవచ్చు గాయస్. సో దానికోసమైనా మీరు ఖచ్చితంగా మోటో వ్లాగింగ్ అయితే చేసుకోవాలి. ఎంత ఖర్చు లేదు. యాజ్ ఇట్ ఈస్ గా మన మొబైల్ సెటప్ కి దీనికి యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఈ చిన్ మౌంట్ బెల్ట్ మన మొబైల్ కూడా యూజ్ చేస్తాం. జే హుక్ అది మొబైల్ కూడా యూజ్ చేస్తాం. మొబైల్ కి కొన్ని టూ పార్ట్స్ ఎక్స్ట్రా అవుతుంది. దానికి ఒక ఖర్చు ఏం కాదు, 200 to 300 ఆ పార్ట్స్ అయితే దొరికిపోతాయి అనమాట. సో అవన్నీ తీసుకోండి. మోటో వ్లాగింగ్ సెటప్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అండ్ ఇప్పుడు మనం ఒక రైడ్ అయితే చేసొద్దాం. ఇది మన మోటో వ్లాగింగ్ సెటప్ విత్ యాక్షన్ కెమెరా, మీడియా మోడ్ అన్ని అయితే సెటప్ అయితే చేసుకున్నాం. ఇది గాయస్ మన మోటో వ్లాగింగ్ సెటప్. అండ్ ఇప్పుడు ఒక రైడ్ అయితే చేసి చూపిస్తా. సో రైడ్ లా కలుసుకుందాం. సో గాయస్ మనం అయితే మోటో వ్లాగింగ్ సెటప్ అయితే ఈ విధంగా చేసుకున్నాం. చలో ఇప్పుడు మనం ఒక రైడ్ కి అయితే పోయిద్దాం అనమాట. మన బైక్ మీద అయితే ఒక మోటో వ్లాగింగ్ రైడ్ అయితే చేసి చూపిస్తా. చూడండి మన KTM RC 125. ఇప్పుడు దీని మీదనే మనం ఒక రైడ్ అయితే చేస్తున్నాం. సో గాయస్ మనం గోప్రో కూడా ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు గోప్రోలా ప్లస్ ఆ ఫోన్లో అయితే ఐఫోన్లో అయితే రికార్డింగ్ అవుతుంది. మన తమ్ముడు ఐఫోన్ అయితే పట్టుకొని నించున్నాడు చూడండి, మా బ్రదర్ ఐఫోన్ అది. సో ఆ ఐఫోన్లోనే ఈ మోటో వ్లాగింగ్ సెటప్ ఏ విధంగా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం కాబట్టి ఆ ఐఫోన్ అయితే తీసుకొచ్చిన అన్నదే. సో గాయస్ ఇది మన మోటో వ్లాగింగ్. ఇప్పుడు ఒక రైడ్ అయితే వేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఒక రైడ్ అయితే పోయి వద్దాం. చలో గాయస్ మనం ఒక రైడ్ అయితే వేసి చూద్దాం. మన వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో మీరే చెప్పాలి. సో ఫస్ట్ మనం బైక్ రైడ్ చేసేటప్పుడు మనకు వాయిస్ మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి మన వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో మీరే చెప్పాల్సిందే కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడాలని అనుకున్నా కూడా డైరెక్ట్ బండి మీదనే మాట్లాడుకోవచ్చు. సో ఆ విధంగా మన వాయిస్ అనేది మనం మంచిగా వచ్చి అదే రాదు మనకు. సో ప్రతి ఒక్కరు కోరుకునేది కూడా అదే, మనం బైక్ రైడ్ చేసేటప్పుడు మన వాయిస్ మాత్రమే అబ్జర్వ్ చేయాల్సిందే కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆన్ ద స్పాట్ ఏమన్నా కూడా మాట్లాడుకోవచ్చు. అదే మైక్ కనుక ఇబ్బందిగా ఉంటే మనం ఏం మాట్లాడలేము. మనకు అది చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ వాయిస్ అయితే చూసుకోవాలన్నమాట. అండ్ ఇది మన మోటో వ్లాగింగ్ సెటప్ అయితే ఈ విధంగా చేసుకున్నాం గాయస్ మనం. అండ్ మన దగ్గర జే హుక్ 360 degrees కూడా ఉంది. అంటే జే హుక్ 360 degrees ఏంటంటే అది మనం యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇక బైక్ మీద పోతుంటే సాంగ్స్ పెట్టుకుంటా నార్మల్గా రైడింగ్ చేసుకుంటూ కూడా పోవచ్చు. ఆ విధంగా జే హుక్ కూడా ఉందన్నమాట. అది కొంచెం ఇరిగిపోయిందనమాట. సో దానికోసమే వేరే జే హుక్ అయితే తీసుకొచ్చి మరి దాని మీద అయితే వీడియో అయితే తీసుకున్నాను నేను ఈరోజు. అండ్ గాయ్స్ ఇప్పటికైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చలో మన బ్రదర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. అండ్ వీడియోది వాయి చలో గాయ్స్ మన బ్రదర్ అయితే మన ఫోన్ పట్టుకున్నాడు నించున్నాడు అనమాట. ఇది మన మోటో వ్లాగింగ్ సెటప్. చాలా అంటే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది మోటో వ్లాగింగ్ సెటప్. ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. యాక్షన్ కెమెరా లేకున్నా కూడా, యాక్షన్ కెమెరా మీ దగ్గర ఎవరి దగ్గర లేకున్నా కూడా మొబైల్ ఫోన్ తోటి మనం మోటో వ్లాగింగ్ అయితే చేసుకోవచ్చు గాయస్. థ్యాంక్ యూ. మన ఛానల్ని ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రదర్ అయితే ఈ విధంగా కామెంట్ చేసిండు Insta360 గురించి. ఆ Insta360 అయితే మన దగ్గర లేదు బ్రదర్. మనకు ఎవరైనా Insta360 యూజ్ చేస్తున్న బ్రదర్స్ అయితే తెలిసి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర Insta360 తీసుకొని ఏ విధంగా మౌంట్ చేయాలో అది కూడా చెప్తాను అనమాట. ఈ గోప్రో తోటి చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. అవన్నీ యూజెస్ వచ్చేసి మనం ఇంకో పార్ట్ మీరు కనుక కామెంట్ చేస్తే గోప్రో గురించి యూజెస్ ఏంటి బ్రదర్, అండ్ గోప్రో యూజ్ చేస్తే మంచిదేనా, వీడియో రికార్డింగ్ ఏ విధంగా అవుతుంది, వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఏ విధంగా వస్తుంది, అవన్నీ మీకు కనుక డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరు మీ కామెంట్స్ని మీకు ఏమన్నా అనుమానాలు డౌట్స్ ఉంటే కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా. చలో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదే మనం గోప్రో మోటో వ్లాగింగ్ సెటప్ అయితే చేసుకున్నాం. అండ్ ప్రతి ఒక్కరు మోటో వ్లాగింగ్ సెటప్ అయితే చేసుకోండి విత్ మొబైల్ లేకుంటే విత్ యాక్షన్ కెమెరా. సో ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.